కేసీఆర్ సిద్దిపేట పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధూరా. ఈరోజు సాయంత్రం సుమారు 7:30-8 గంటల ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దిపేట ముద్దుబిడ్డ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిద్దిపేటకు రాబోతూ ఉన్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆయన గత 10-15 రోజులుగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కడ పర్యటన ముగించుకుని బస్సు యాత్ర ముగించుకుని తన పురిటిగడ్డ అయినటువంటి సిద్దిపేటకు రాబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర సాధకుడు వస్తున్న నేపథ్యంలో ఇక్కడి ప్రజలంతా కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలకడం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దాదాపు వేలాది సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలి వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. ఇక్కడ అందుకు తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా సిద్దిపేటలోని చాలా ముఖ్యమైన చౌరస్తా, ఇది చాలా ప్రాధాన్యత కలిగిన చౌరస్తా. ఇక్కడి నుంచే 2021లో ఒకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ గారు తన ఆలోచనని తెలంగాణ కోసం తాను వెళ్తున్న సందర్భంలో తన ఆలోచనని మొట్టమొదటిసారిగా ఈ అంబేద్కర్ సర్కిల్లోనే ఆయన వెల్లడించడం జరిగింది. 2000 సంవత్సరంలో ఇదే సర్కిల్లో తెలంగాణకు సంబంధించిన ఒక ఆలోచనని ఆయన ప్రకటించినటువంటి సందర్భం ఇది. అట్లాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ చౌరస్తాలోనే ఈ రోజు మళ్లీ ఆయన ఈ ప్రసంగం చేయబోతున్నారు, ఇక్కడికి రాబోతున్నారు. సిద్దిపేటతో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడికి రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అటు గజ్వేల్ నుంచి దుబ్బాక నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ చౌరస్తాలో పెద్ద ఎత్తున ప్రజలు రాబోతున్నారు. 4 కూడళ్లలో కూడా ప్రజలంతా కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఒక్కసారి మనం వీళ్లతో మాట్లాడదాం. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎట్లా కేసీఆర్ కు ఆహ్వానం తెలుపుతున్నారు ఒక్కసారి మనం అడిగి తెలుస్తుంది. చెప్పండి మోహన్ లాల్ గారు, మీరు ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు, ఎట్లా జరగబోతూ ఉన్నది? ఈరోజు సిద్దిపేటలో కని విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున కార్నల్ మీటింగ్ తోని భారీ పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతున్నాం. సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ అన్న యొక్క ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క పెద్ద బహిరంగ సభ. ఎందుకంటే సిద్దిపేట అంటేనే కేసీఆర్ అంటేనే సిద్దిపేట ప్రజలు కేసీఆర్ ఎప్పుడొస్తాడు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూడడం జరుగుతున్నది. మేము వాస్తవానికి కూడా ఇంకా గ్రామాలలో కొన్ని వెహికల్స్ కూడా మేము పెట్టలేకపోయినాం. అయినా గానీ ప్రజలు తండోపతండాలుగా రానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మున్సిపల్ చౌరస్తా నుండి విక్టరీ టాకీసు మరియు మన పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీతోని గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు పెద్ద ర్యాలీతో రావడం జరిగింది. అందుకు ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి సిద్దిపేట పట్టణం గాని సిద్దిపేట నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతున్నది. చాలా మంది కూడా ఈ రోజు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చాలా మంది చెప్పుకోవడం జరుగుతున్నది. మాకు ఒక గొప్ప అవకాశము. ఈ రోజు మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. సిద్దిపేటకు మా కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పి సిద్దిపేట ప్రజలు కూడా మొత్తము ఆనందంతో మురిసిపోవడం జరుగుతున్నది. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఒక యువజన నాయకునిగా కేసీఆర్ కి ఎట్లా స్వాగతం చెప్పబోతున్నారు? సార్, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మా కేసీఆర్ సార్. సిద్దిపేట గడ్డనే కేసీఆర్ అడ్డ, కేసీఆర్ అంటేనే సిద్దిపేట అడ్డ. ఆనాడు ఢిల్లీకి వెళ్లేటప్పుడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని అమరవీరుల స్తూపం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష శిబిరం సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే అని ప్రకటన ఇస్తేనే 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తేనే ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యూపీఏ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మా కేసీఆర్ సార్. అదే కేసీఆర్ సార్ ఈరోజు సిద్దిపేటకు వస్తున్నాడంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మా కేసీఆర్ సార్ గారికి మా యువజన విద్యార్థి విభాగం తరఫున అంగరంగ వైభవంగా స్వాగతం తెలిపేందుకు సిద్దిపేట నియోజకవర్గం పక్షాన ఉన్న వాళ్ళందరం కూడా మేము సంసిద్ధమై ఉన్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలులో ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయింది? మా కేసీఆర్ సార్ చెప్తూనే ఉన్నాడు,
అరే మీరు నమ్మి మోసపోకుర్రా నాయనా అంటే మా కేసీఆర్ సార్ మాట నిజమైంది. ఈ రోజు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఎక్కడిచ్చిండు మహిళలకు 2,500 రూపాయలు? గ్యాస్ కు 500 రూపాయలు ఇచ్చినాడు. ఎంతమందికి వచ్చింది గ్యాస్ కు 500 రూపాయల సబ్సిడీ? తులం బంగారం కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తాడు. ఎవరికి ఇచ్చారు తులం బంగారం? అందు గురించే మేము ఏమంటున్నాము, మేము సిద్దిపేట గడ్డ యువకులుగా, మా కేసీఆర్ సార్ సైనికులుగా, మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి సూచనలతో వారి ఆధ్వర్యం మేరకు మేము పనిచేస్తా ఉన్నాం. వెంకటరామరెడ్డి గారి ట్రస్ట్ లో భాగంగా పీవీఆర్ ట్రస్ట్ ని వాళ్ళు 6 సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తా అన్నారు. ఆ 6 సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా కూడా మేము ప్రతి ఒక్కరికి చేరవేస్తా ఉన్నాం. ప్రతి గడప గడపకు తీసుకుపోతున్నాం. వెంకటరామరెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చే లక్ష్యంలో సిద్దిపేట నుంచే మేము అంగరంగ వైభవంగా అత్యధిక మెజార్టీ కూడా సిద్దిపేట నుంచే ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, మీరు కేసీఆర్ గారికి స్నేహితులు సన్నిహితులు, మీరు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ గారు ఈరోజు సిద్దిపేటకు వస్తున్నారు. కేసీఆర్ గారు ఇవాళ సిద్దిపేటకు వస్తున్నారంటే మాకు అమితానందం ఉన్నది. ఎందుకంటే ఆయన తెలంగాణ సాధకుడు. సిద్దిపేట గడ్డ నుంచి పుట్టి దాదాపు 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన 85 నుంచి ఎన్నికైందంటే ఎమ్మెల్యేగా. తర్వాత ఇప్పటి కూడా ఓటమని ఎరగనటువంటి నాయకుడు. తర్వాత అప్పటి నుంచే నేను తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి, తెలంగాణకు ఆంధ్ర సమైక్యాంధ్రలో మాకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వచ్చే నిధులు వస్తలేవు, ఉద్యోగాలు వస్తలేవు, నియమాలు ఎవ్వి లేవు, కాబట్టి దానికోసం కొట్లాడదామని ఆయన కంకణం కట్టుకొని ఇవాళ తెలంగాణ సాధించి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యి దాదాపు 10 సంవత్సరాలు అందరికి కూడా ప్రజలందరినీ కూడా కలుపుకొని ఉద్యమకారులను కలుపుకొని పనిచేసినటువంటి నాయకుడు కేసీఆర్. తర్వాత ఆయన ద్వారానే ఇవాళ సంక్షేమ పథకాల పుణ్యం అని అంటే ఒక 2,000 కోసం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అని ఇవన్నిటి కూడా తను చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు అది సిద్దిపేట వస్తుందంటే మేమందరం ఎందుకు సంతోషపడుతున్నామంటే రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి ప్రభుత్వము అధికారంలోనికి వచ్చింది. ఆ అబద్దాలను నిజమా కాదా అని ఇప్పుడు ప్రజలు గ్రహించి మళ్ళా అయ్యో మా కేసీఆర్ ఎక్కడున్నాడు, కేసీఆర్ను చూడాలి, అనవసరమైంది ఎట్లా పోయిండు, ఏమైంది, అన్యాయం జరిగింది అనేది మాత్రం ఇలా సిద్దిపేట ప్రజలను తండోపతండాలుగా ఎటువంటి వెహికల్ కానీ ఎటువంటి వాహనాలు కానీ ఎవ్వి పెట్టకుండానే దాదాపు వేల సంఖ్యలల్లో సిద్దిపేటకు చేరుకుంటున్నారు. అది పొద్దున్నుంచే జరుగుతుంది. సాయంత్రం ప్రోగ్రాం ఉంటే పొద్దున్నుంచే ప్రజలందరూ వస్తున్నారు. ఇవాళ తప్పకుండా కేసీఆర్ మళ్ళా గవర్నమెంట్కి రావాలి. ఈ రేవంత్ రెడ్డి ఏదైతే చేసినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ అన్యాయాన్ని అడ్డుకోవాలనంటే కేసీఆర్ ఖచ్చితంగా మాకు ఎంపీ సీట్లు దాదాపు 10 దాటాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజలందరినీ కోరుకున్నది ఏంటంటే అందరికీ అర్థమైపోయింది అన్ని అబద్ధాల ప్రభుత్వం వచ్చింది. అబద్ధాల ప్రభుత్వాన్ని ఓడగొట్టాలంటే ఇవాళ ఎంపీలన్నీ కూడా మేము బీఆర్ఎస్కే ఇవ్వాలని ప్రజలంతా సిద్ధంగా ఉన్నాను. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మీరు ఏం చేయాలి? హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ స్పందన చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎవరు ఊహించని ఫలితాలు వైపు పయనిస్తుంది. అది అసలు ఏమైందంటే ఈ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అందరు ఏమనుకుంటారు అంటే బీఆర్ఎస్ ఖాతా తెరవదు, బీఆర్ఎస్ పని అయిపోయింది అని అంటారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బస్సు యాత్ర సందర్భంగా మన తెలంగాణ రథసారథి గారు దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలను కలుసుకోవడం జరిగింది, అంటే వ్యూస్ చేయడం జరిగింది.